రుద్రస్వరూపులందరికీ నమస్కారం. 10వ అనువాకం గర్భాష్టమే మంత్రభాగం యొక్క సరళ భావాలను తెలుసుకుందాం. ఇక్కడ గర్భాష్టమే ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా యజ్ఞేన కల్పతాం అనే ఒక మాటను అన్నిటికీ వర్తింపజేసుకుంటూ ఉన్నదని చెప్పుకున్నాం మనం. యజ్ఞముతో నాకు ఇది కలుగుగాక, ఇది నాకు అనుగ్రహింపబడుగాక. ఇప్పుడు గర్భాష్టమే అంటే తల్లి కడుపులో ఉన్న దూడలు అవి నాకు లభించుగాక, అంటే పశు సంపద నాకు కలిగించు స్వామి అని ప్రార్థన. ఎలాంటి పశు సంపద అంటూ కొన్ని అంశాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది. గర్భాష్టమే గర్భంలో ఉన్న దూడలు నాకు అంటే అవి నాకు ప్రసాదించబడుగాక. వత్సాష్టమే అంటే లేగదూడలు. త్ర్యవిష్టమే, త్ర్య అంటే 3 తెలుస్తూనే ఉంది. త్రి అనే పదం సంవత్సరంను 2 భాగాలు చేస్తే 2 అవుతాయి. అంటే 6 నెలలు 6 నెలలు ఇంకొక 6 నెలలు, ఇట్లా సంవత్సరంన్నర ఉన్న మగదూడలు. త్ర్యవిష్ట అనే ఈ పదం ఏం చెప్తుందంటే సంవత్సరంన్నర ఉన్న మగదూడలు నాకు ఉండాలి. త్ర్యవీచమే ఇది స్త్రీలింగ శబ్దం, అంటే సంవత్సరంన్నర ఉన్న ఆడదూడలు. త్ర్యవిష్టమే, త్ర్యవీచమే. తర్వాత దిత్యవాడ్చమే, దిత్యౌహీచమే, ఇవి కూడా 2. దిత్యవాడ్చమే, ది అంటే స్థూలంగా 2, దో అనే మాట తెలుసు కదా, ద్వి. ఈ 2 అంటే సంవత్సరం, 6 నెలలు 6 నెలలు కాబట్టి సంవత్సరం వయసు ఉన్న ఆడదూడలు నాకు కావాలి. లేగదూడలు అట్లే మగవి కూడా కావాలి, కోడెదూడలు అంటూ దిత్యవాడ్చమే అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. 2 అంటే 6 నెలలు 6 నెలలు సంవత్సరం. ఈ సంవత్సరం వయస్సు గల మగ కోడెదూడలు, అలాగే పెయ్యలు ఆడవి. పంచావిష్టమే, పంచ అంటే 2.5 సంవత్సరాలు అవుతున్నది. 5 కదా పంచ అంటే, కాబట్టి పంచావిష్టమే అంటే 2.5 సంవత్సరాల వయస్సు ఉన్న మగదూడలు. పంచావీచమే 2.5 సంవత్సరాలు ఉన్న ఆడదూడలు. త్రివత్సశ్చమే, త్రివత్స అంటే 3 సంవత్సరాలు ఉన్న కోడెదూడలు. అటుదే ఆవు పెయ్యలు కూడా త్రివత్సాచమే. త్రివత్సశ్చమే అంటే మగ, త్రివత్సాచమే అంటే ఆడ. తుర్యవాడ్చమే, తుర్యవాట్ అంటే 3.5 సంవత్సరాల మగదూడలు. తుర్యౌహీచ ఆడవి, ఆవు పెయ్యలు కావాలి. అట్లే పష్టవాచ్యమే, పష్టౌహీచమే 4 సంవత్సరాలు ఉన్న మగదూడలు, పెయ్యలు కావాలి. ఉక్షాచ అంటే వీర్యసేచనము చేయగలిగిన ఎద్దులు కావాలి. అలాగే వశాచ అంటే ఉక్షము కన్నా పెద్దదగు ఎద్దులు. అట్లే వృషభశ్చమే బండిలాగే శక్తిగల ఎడ్లు. ఇట్లా ఎడ్ల యొక్క రకాలను ఈ పనసలో చెప్పుతూ ఈ రకమైన పశు సంపద కావాలని కోరుకోవడం జరిగింది. ఇది అనువాకం సగమైంది. ఇదే అనువాకంలో అంటే ఈ 10వ అనువాకంలో 2వ పనసలో కూడా కొన్ని పశు సంపదను కోరుకోవడం జరిగింది. కొన్నిసార్లు మే వేహచ్చ మే, మే వేహచ్చ అంటే
ఒక ప్రత్యేకమైన జాతికి సంబంధించిన ఆవులు కావాలని కోరుకోవడం జరిగింది. అనడ్వాంచమే అంటే బండిని లాగే ఎడ్లు కావాలని కోరుకోవడం జరిగింది. ధేనుశ్చ అప్పుడే ఈనిన ఆవులు కావాలని కోరుకుంటూ ఇంతవరకు పశు సంపదకు సంబంధించిన కోరికలు కోరుతూ ఇప్పుడు విషయం కాస్త మారిపోయింది. ఆయుర్ యజ్ఞేన కల్పతాం. ఇక్కడ నుంచి ఈ యజ్ఞేన కల్పతాం అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ఆయుర్ యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతాం. ఆయుస్సు యజ్ఞంతో కల్పించబడుగాక, ప్రాణములు యజ్ఞంతో కల్పించబడుగాక. అపానో యజ్ఞేన కల్పతాం, అపానము కూడా నాకు యజ్ఞంతో లభించబడుగాక. వ్యానో యజ్ఞేన కల్పతాం, వ్యానము కూడా లభించబడుగాక. చక్షుర్ యజ్ఞేన కల్పతాం, చక్షు అంటే కళ్ళు, నాకు మంచి కళ్ళు లభించబడుగాక. శ్రోత్రం యజ్ఞేన కల్పతాం, చెవులు మంచివి లభించబడుగాక. మనోయజ్ఞేన కల్పతాం, మనస్సు లభించబడుగాక. వాగ్యజ్ఞేన కల్పతాం, మాట మంచిది నాకు కావాలి. ఆత్మా యజ్ఞేన కల్పతాం, మంచి ఆత్మ కూడా యజ్ఞంతో కల్పించబడుగాక అంటూ చివర యజ్ఞో యజ్ఞేన కల్పతాం అంటే నేను ఇప్పుడు చేసిన ఈ యజ్ఞముచే చేయబోవు యాగములు స్వకార్య సమర్థవంతమలవుగాక అంటూ కోరుతూ ఈ అనువాకాన్ని ఈ రకమైన కోరికలతో ముగించడం జరిగింది. ధన్యవాదాలు.